అయితే శాసన మండలి చైర్మన్ ఛాంబర్లో నిరసనకు దిగారు వైసీపీ సభ్యులు. శాసన మండలిలో వీడియో ఫుటేజ్ కావాలని వినతి పత్రం ఇచ్చారు. వీడియో ఫుటేజ్ ఇవ్వకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్న ఘటనలో మొత్తం ఫుటేజ్ బయట పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. కొంత ఫుటేజ్ మాత్రమే బయటకు రావడంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తోంది. మండలి చైర్మన్ ఛాంబర్లో నిరసన కొనసాగిస్తున్నారు వైసీపీ సభ్యులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగరాజు నుండి తెలుసుకుందాం లైవ్లో. నాగరాజు, బీఏసీ సమావేశంలో ఏం జరగబోతోంది అండ్ పూర్తి ఫుటేజ్ కావాలని వైసీపీ ఎందుకు డిమాండ్ చేస్తోంది? శాసన మండలిలో చాలా ముఖ్యమైన అంశాలు అయితే ప్రస్తావనకు వస్తూ ఉన్నాయి. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బడ్జెట్ మీద చర్చ జరగాల్సిన సమయంలో ఒక్కసారిగా హిందాపూర్ హెరిటేజ్కి సంబంధించిన నెయ్యి మీద ముఖ్యంగా చర్చించాలంటూ కూడా వైసీపీ పట్టుబట్టడం, గత 5 రోజులుగా కూడా ఇదే విషయం మీద వాయిదా తీర్మానాలు ఇస్తూ కూడా వైసీపీ సభ్యులు వస్తున్నారు. చైర్మన్ వాయిదా తీర్మానాలను తిరస్కరించినప్పటికీ కూడా చర్చించాలని చెప్పి వైసీపీ సభ్యులు పట్టుబట్టడం, వెల్లోకి తీసుకువెళ్ళడం, పోడియం ఎక్కడం, అదేవిధంగా చైర్మన్ చైర్ చుట్టూ కూడా చుట్టుముట్టి ఆ నిరసన తెలియజేస్తుండటంతో గందరగోళం నెలకొంటా ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం, ముఖ్యమైన అంశంగా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా బీఏసీని ఒక సమావేశపరిచి బీఏసీలో కనుక చర్చించి సభ సజావుగా సాగేలాగా ఇరుపక్షాలను ఒప్పించే ప్రయత్నం అయితే మరికొద్దిసేపట్లో జరగబోతుంది. 11:30కి ఈ ఏదైతే బిజినెస్కి సంబంధించి మండలిలో ఎటువంటి బిజినెస్ ఉండాలి, గతంలో ఇచ్చిన అంశాల మీద ఎందుకు చర్చ జరగటం లేదు, ఇరుపక్షాల వాదనలు ఏంటి కూడా విని దీని మీద ఒక స్పష్టమైన ఒక అంశాన్ని అయితే తీసుకొని సభ ముందుకు జరిగే విధంగా కూడా చైర్మన్ చర్చించనున్నారు. ఇందుకు సంబంధించి 11:30కి ఇరుపక్షాలకు సంబంధించి కూడా బిజినెస్ ఏదైతే గతంలో ఇచ్చారో ముఖ్యంగా బడ్జెట్ మీద చర్చించాల్సి ఉండగా మధ్యలో ఏదైతే హిందాపూర్ హెరిటేజ్ నెయ్యి మీద చర్చించాలని వైసీపీ పట్టుబట్టడం, అదేవిధంగా కొంత గందరగోళం దారితీసిన నేపథ్యంలో మున్ముందు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇరు పక్షాలకు సంబంధించిన అటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులంతా కూడా హాజరయ్యి చైర్మన్ ఛాంబర్లో దీని మీద చర్చించిన విధంగా సభ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మరొక వైపు ఈ అంశం మీద ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్న సమయంలోనే వైసీపీ సభ్యులు మరొక అంశాన్ని తీసుకొని చైర్మన్ ఛాంబర్లోనే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత సమావేశంలో ముఖ్యంగా వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని చెప్పులతో సభకు రావడాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అధికార పార్టీ అంతా కూడా వ్యతిరేకించిన నేపథ్యం ఉంది. ఈ క్రమంలోనే వీడియో ఫుటేజ్ కూడా బయటికి వచ్చింది. చెప్పులేసుకొని మండలిలోనే వైసీపీ సభ్యులంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నారన్న వీడియో ఫుటేజ్ కూడా బయటికి రావడం జరిగింది. దీని మీద కూడా వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కావాల్సినంత ఫుటేజ్ మాత్రమే బయటికి ఇచ్చి మొత్తం ఫుటేజ్ని రిలీజ్ చేయకుండా అడ్డుకుంటున్నారన్న దాని మీద ఇప్పటికే వినతపత్రం కూడా ఇచ్చి ఆ ఫుటేజ్ మొత్తం బయట పెట్టాలని కోరిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మరొక వైపు ఏదైతే ఈ ఫుటేజ్ ఏ విధంగా బయటకు వెళ్ళింది, కొంతమేర ఫుటేజ్ బయటకు వెళ్ళడం మీద విచారణ జరిపించాలని కూడా వైసీపీ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే బీఏసీ సమావేశమై ఆ తర్వాత సభ ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశం మీద కూడా ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.